సుబ్బరంగయ్య గారు. సభను అలంకరించిన పెద్దలకి, సభలో ఆసీనులైన ప్రేక్షకులందరికీ ఆత్మ నమస్కారం. గత 50 సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ముఖ్యంగా శ్రీపదరావు గారు ఎంతో ఉన్నతమైన రాజకీయ విలువలు కలిగిన రాజనీతిజ్ఞుడు. అటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడి పుత్రుడిగా శ్రీధర్ బాబు గారు ఈరోజు ఒక మినిస్టర్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి తండ్రి గారి ఆశయాలకు తగినట్లుగా ఆయన మంత్రి ప్రజల యొక్క విద్యకు, రోడ్లు, మిగిలిన నిర్మాణాలకి, మరియు అక్కడ తాగునీటికి, సాగునీటికి ఎంతో కృషి చేసి ప్రజల యొక్క మన్ననను పొందారు. ఈరోజు శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే ఐటీ రంగానికి, ఏఐ రంగానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి, సెమీకాన్ రంగానికి ఎంతో వాటి యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ జనరేషన్ ఆస్పిరేషన్స్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ ఆస్పిరేషన్స్ వేరు. వీరు దే ఆర్ బ్రిడ్జింగ్ ది గ్యాప్ బిట్వీన్ ది 2 generations. I really congratulate Sridhar Babu garu for his visionary leadership and for identifying a teacher like me for this award. To speak frankly, I don't deserve this. The whole credit goes to my colleagues who have been helping me in the cause of spreading VLSI education, and Sri Dasarath Gude, who is responsible for bringing me to this cause. వేద ఐఐటి అన్నది 1997లో స్థాపించబడినటువంటి ఒక సంస్థ. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు సరిగా రావటం లేదు. ముఖ్యంగా దానికి కారణం ఏమిటంటే వాళ్ళకు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేదు. ఇండస్ట్రీలో ఏం కావాలో అవి నేర్పించేవాళ్ళు లేరు. అందువలన ఈ వేద ఐఐటి అనే సంస్థను ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తూ ఒక టీచింగ్ హాస్పిటల్ లాగా ఏర్పాటు చేసి కొన్ని వేల మంది విద్యార్థులకు భారతదేశం ఈనాడు ఏ సెమీకండక్టర్ రంగం యొక్క అభివృద్ధికి కృషి చేస్తుందో దాన్ని 25 సంవత్సరాల ముందే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఇటువంటి సంస్థను అభివృద్ధి చెందటానికి ఎంతో దోహదపడింది. మా యూనివర్సిటీ వాళ్ళు కూడా నన్ను లీన్లో ఇక్కడికి పంపించి అవకాశం కల్పించారు. ఎందరో మిత్రులు డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నటువంటి వాళ్ళు, సాక్ట్రానిక్స్, క్వాల్కోర్ లాజిక్, ఇన్వెకాస్, క్యాడెన్స్, ఏఎండి, ఎన్నో సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు వేదాలో పనిచేస్తూ విద్యార్థులకు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని అందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ గుర్తింపు వారందరికీ చెందుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనందరి పక్షాన మన పొరుగు రాష్ట్రం నుంచి ప్రత్యేకించి ఆహ్వానించుకుని